లోక్సభ ఎన్నికల వేళ తెలంగాణ రాజకీయాలు హీటెక్కుతున్నాయి. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి భారీగా నేతలు చేరుతున్నారు. నిన్న సీఎం రేవంత్ రెడ్డిని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి దంపతులు కలిశారు. కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సుముఖంగా ఉన్నట్టుగా వారు తెలిపారు. దీంతో ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే, కేసీ వేణుగోపాల్లను వాళ్ళు కలవనున్నారు. రేపు ఖర్గే సమక్షంలో కాంగ్రెస్ పార్టీలోకి పట్నం మహేందర్ రెడ్డి దంపతులు చేరే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. రైట్, ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి రాకేష్ ఇస్తారు. రాకేష్, చెప్పండి, మొన్న ఎంపీ ఇప్పుడు ఎమ్మెల్సీ ఏం జరుగుతోంది? బీఆర్ఎస్ నుంచి పెద్ద ఎత్తున వలసలు కొనసాగుతున్నాయి. ఇదే కంటిన్యూ అయ్యే అవకాశం ఉందా? ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? పలువురు బీఆర్ఎస్ నేతలు వరుసగా కూడా సీఎం రేవంత్ రెడ్డిని కలుస్తా ఉన్నారు. దీంతో చాలా మంది నేతలు అయితే అధికారికంగా కాంగ్రెస్ లో చేరే అవకాశం కనిపిస్తా ఉంది. రేపు ఖర్గే సమక్షంలో కాంగ్రెస్ లో చేరే అవకాశం ఉన్నట్టుగా పట్నం దంపతులు ఇద్దరు కూడా చేస్తారని అయితే ప్రచారం జరుగుతా ఉంది. అయితే రేపు మర్యాద పూర్వకంగా ఏఐసీసీ అధ్యక్షుని ఢిల్లీలో కలిసి ఆ తర్వాత రంగారెడ్డి జిల్లాలో ఒక భారీ బహిరంగ సభ పెట్టి ఆ సభ ద్వారా జాయిన్ కావాలనేది పట్నం దంపతుల ఆలోచనగా తెలుస్తా ఉంది. ముఖ్యంగా పట్నం సునీతారెడ్డికి సంబంధించి వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసే ఆలోచన ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. కాంగ్రెస్ పార్టీ దీనికి సుముఖత వ్యక్తం చేసిన తర్వాతే వాళ్ళు పార్టీలో చేరేందుకు సిద్ధమైనట్టుగా సమాచారం. ఇలా పలు జిల్లాల్లో కూడా ఇప్పటికే బీఆర్ఎస్ సంబంధించిన కీలక నేతలందరూ కూడా చేరుతా ఉన్న నేపథ్యంలో వారందరినీ ఎక్కడ అకామిడేట్ చేయాలి. ముఖ్యంగా పార్టీ దిగ్గ మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో ఎక్కడైతే ఓడిపోయారో, ఎక్కడైతే కొంత ఓట్ బ్యాంక్ తక్కువగా వచ్చేదో అక్కడ బలమైన నేతలను చేర్చుకోవడం ద్వారా పార్టీ పార్లమెంట్ ఎన్నికలకు సిద్ధం చేయాలనేది కాంగ్రెస్ పార్టీ ఆలోచనగా తెలుస్తా ఉంది. అందులో భాగంగానే ఈ చేరికలకు కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తుందని స్పష్టంగా కనిపిస్తా ఉంది. దీంతో పాటు బీఆర్ఎస్ కానీ అటు బీజేపీలో ఎవరైనా అసంతృప్త నేతలు ఉంటే వారితో కూడా మాట్లాడి పార్టీలో చేర్పించే ప్రయత్నం అయితే జరుగుతా ఉంది.